హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శ్రీధర్ కి వార్నింగ్ ఇచ్చిన పారిజాతం. పారిజాతం చాలా ఆవేశంగా శ్రీధర్ వాళ్ళ ఇంటికి వచ్చి శ్రీధర్ శ్రీధర్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్, ఏంటత్తయ్య గారు ఇలా మా ఇంటికి వచ్చి ఇంత పెద్ద పెద్దగా అరుస్తున్నారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, నేను మీ ఇంటికి వచ్చి ఇలా నిన్ను పెద్దగా పిలిచినందుకే నీకింత కోపం వస్తే నీ అల్లుడు నా ఇంటికి వచ్చి అంత గొడవ చేస్తే నాకెంత కోపం రావాలి అని అంటుంది. అప్పుడు శ్రీధర్, కాశీ నా అల్లుడే కాదు మీ మనవడు కూడా అని అంటాడు. అప్పుడు పారిజాతం, వాడు నా మనవడే, కానీ వాణ్ణి రెచ్చగొట్టి మా ఇంటికి పంపించింది నువ్వే కదా అని అంటుంది. అప్పుడు శ్రీధర్, నేను మీ మనవడిని రెచ్చగొట్టి మీ ఇంటికి పంపించడం ఏంటి అని అంటాడు. అప్పుడు పారిజాతం, మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అలాగా? నువ్వు ఇక్కడ బాగా రెచ్చగొట్టి వాణ్ణి అక్కడికి వచ్చి గొడవ పడేలాగా చేశావు అని అంటుంది. అప్పుడు స్వప్న, నా మొగుడిని మాత్రం ఏమన్నా అంటే ఊరుకునేది లేదా మామగారు అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఊరుకోక ఏం చేస్తావే, ఏం చేస్తావు అని అంటుంది. అప్పుడు స్వప్న, ఏం చేస్తానో ఒకసారి చూపించమంటారా అని అంటుంది. అప్పుడు కావేరి, నా కూతురు జోలికొస్తే ఊరుకునేది లేదు అని అంటుంది. అప్పుడు పారిజాతం, అంటే మీరు అందరూ కలిసిపోయారన్నమాట అని అంటుంది. అప్పుడు కావేరి, మేమంతా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం అని అంటుంది. అప్పుడు పారిజాతం, చూడు శ్రీధర్, ఇంకొకసారి నా మనవడిని రెచ్చగొట్టి ఆ ఇంటికి పంపించుకు. వాడికి అసలు కోపమే రాదు, నువ్వు రెచ్చగొట్టడం వల్లే వాడు అక్కడికి వచ్చి అంత పెద్ద గొడవ చేశాడు అని అంటుంది. అప్పుడు శ్రీధర్, అవునమ్మా, మీ మనవడికి అసలు కోపమే రాదు, అసలు ఏమీ చేయడం చేత కాదు, మరి 10 లక్షల అప్పు ఎలా చేశాడంట అని అంటాడు. స్వప్న పెట్టుకున్న లాంటి వైట్ అగేట్ సిల్వర్ స్టడ్ ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు పారిజాతం ఆ మాట వినగానే ఆశ్చర్యపోతుంది. ఏంటి, కాశీ 10 లక్షలు అప్పు చేయడం ఏంటి అని అంటుంది. అప్పుడు శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చి మోసపోయాడంట. పైగా ఆ అప్పు కూడా ఒక రౌడీ దగ్గర తీసుకున్నాడు. ఆ రౌడీ మొన్ననే ఇంటికి వచ్చి 4 రోజుల్లో 10 లక్షలు కట్టకపోతే ఏమైనా చేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళాడు. దానికేమంటారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏంట్రా కాశీ, ఏంటిది ఇలా చేసావేంట్రా అని అంటుంది. అప్పుడు కాశీ, అది నా పర్సనల్ నానమ్మ, నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు పారిజాతం, అది కాదురా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా అని అంటే అప్పుడు కాశీ, నాకు సంబంధించిన విషయాలన్నీ నేను చూసుకోగలను, నువ్వు వచ్చి నా పైన జాలి చూయించాల్సిన అవసరం లేదు అని కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు పారిజాతం, వీడికి ఈ మధ్య కోపం బాగా ఎక్కువైపోయినట్టుగా ఉంది, వాళ్ళ అక్కని చూసి బాగా నేర్చుకుంటున్నట్టుగా ఉన్నాడు, వాడి పరిస్థితిని చూసి నేను వచ్చి జాలి పడుతూ ఉంటే కోపంగా వెళ్ళిపోతాడా అని అనుకొని, చూడు శ్రీధర్, ఇంకొకసారి నువ్వు కానీ నీ అల్లుడు కానీ లేక నీ కుటుంబంలో ఏ ఒక్కరైనా సరే నా ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఊరుకునేది లేదు అని అంటుంది. అప్పుడు శ్రీధర్, ఊరుకోక ఏం చేస్తారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, నాన్ సెన్స్ కేసు పెడతాను అని అంటుంది. అప్పుడు శ్రీధర్, ఈ బెదిరింపులకేమి ఈ శ్రీధర్ బెదిరిపోడు అని వెళ్ళి శివనారాయణకి చెప్పండి అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఇంకొకసారి ఇలా గొడవ చేయడానికి నా ఇంటి గడప అస్సలు తొక్కకండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్, నేను మాత్రం మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటాను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.